మెటీరియల్ స్కిల్స్. ఇంత పెద్ద రాజకీయ పార్టీని మేనేజ్ చేయడం, విమర్శకులు చెప్తూ ఉంటారు చూడండి, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు అని. అది విమర్శకులు నెగటివ్గా చూడొచ్చు. మరి పొలిటికల్గా ఎలక్షన్ మేనేజ్మెంటు, వ్యక్తులు ఇవన్నీ పాజిటివ్గా చూసేవాడికి పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ చూసేవాడికి నెగిటివ్ అవుతుంది. మీడియాను సమర్థవంతంగా ఈ మెనేజీరియల్ స్కిల్స్ ఉన్నవాడు. సో అందువల్ల మీకు తెలుగుదేశం పార్టీ మహానాడులు చూస్తే అర్థమవుతుంది కదా. నేను ఒక పొలిటికల్ జర్నలిస్ట్గా మహానాడులను చూశాను, మీరు కూడా వెళ్ళి ఉండాలి కదా. కొన్ని వేల మంది వస్తారు, మామూలు కాదు. మీకు ఎక్కడ భోజనాల దగ్గర కానీ ఎక్కడ కానీ చిన్న పొరపాటు కూడా జరగకుండా చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది. మీకు మళ్ళీ బ్రహ్మాండమైన భోజనాలు, మామూలు భోజనం కూడా ఉండదు. జర్నలిస్టులు ఎవరినైనా చెప్తారు, పొలిటికల్ జర్నలిస్టులుగా మహానాడు అటెండ్ అయితే. సో అందువల్ల ఇది దట్ షోస్ ఇది మేనేజీరియల్ ఎబిలిటీ. అంటే మేనేజీరియల్ ఎబిలిటీ అంటే ఏంటి? గెట్ థింగ్స్ డన్, ఒక పనులు చేయించగలగాలి, చేయగలగాలి. సో ఈ 10 లక్షణాలు డెఫినెట్గా ఇది పొలిటికల్ సైకాలజీలో కీలకమైన అంశాలు. సో అందువల్ల ఇది చంద్రబాబు నాయుడు ఈ స్థాయిలో రాజకీయ సక్సెస్ కావటానికి, ఆయన విజయం సాధించడానికి ప్రత్యేకంగా దోహదం చేశాయి అనుకుంటాను. సో అందువల్ల నాకు ఇప్పటికి గుర్తు, నేను ఎమ్మెల్సీగా 2007లో ఫస్ట్ టైం పోటీ చేస్తాను అనుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను అడిగాను, ఎక్కడ తేడా లేకుండా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను, నాకు మద్దతు ఇవ్వండి అని. సో ఇమీడియట్గా చాలామంది ఇప్పుడు వామపక్ష పార్టీలు ఇమీడియట్గా మద్దతు ప్రకటించాయి. లోక్సత్తా సానుకూలంగా, ఈనాడులో వార్త కూడా వచ్చింది, లోక్సత్తా సానుకూలం, వామపక్షాల అదే బాటలో వామపక్షాలు, చంద్రబాబు నాయుడు సానుకూలమని. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా దేవేంద్ర గౌడ్ మాట్లాడాడు. తర్వాత నేను మాట్లాడితే మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ శాసన మండలిలో, తప్పనిసరిగా మద్దతు ఇస్తామన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. అభ్యంతరం ఏం లేదు, రాజకీయ పార్టీకి హక్కు ఉంది పోటీ చేస్తాం. టీడీపీ అభ్యర్థి ప్రకటించడమే కాదు, నా ప్రధాన ప్రత్యర్థి కూడా టీడీపీయే. నేను టీడీపీ అభ్యర్థిపైనే గెలిచాను. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు మంచి మిత్రుడు పిఎల్ శ్రీనివాస్, ఆ రోజు టీడీపీ అభ్యర్థి, ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయన కాలేజీలకు కూడా వెళ్ళి ఉపన్యాసాలు ఇస్తుంటాను నేను. సో అందువల్ల పిఎల్ శ్రీనివాస్ పైన, టీడీపీ అభ్యర్థి పైన నేను గెలిచాను. మళ్ళీ సివియర్ కాంపిటీషన్లో గెలిచాను టీడీపీతోనే. 3rd ప్లేస్లో బీజేపీ, 4th ప్లేస్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ బ్యాక్ ఇండిపెండెంట్ తర్వాత ప్లేస్లో ఉండే. కాంగ్రెస్ నాయకులు కొంతమంది బలపరిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎన్నికల్లో పాల్గొనలేదు ఆ రోజుల్లో. సో ఈ ప్రధాన పోటీ టీడీపీతో ఉన్న నాకు తర్వాత చెప్పారు, మరి మద్దతు ఇస్తానని చెప్పి మళ్ళీ ఏమైంది అంటే వాళ్ళ డిబేట్లో జరిగిందట, ఈయనకి ఏం రిసోర్సెస్ ఉన్నాయి, ఈయన ఎన్ని కార్లు పెట్టగలుగుతారు. అప్పుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు టీడీపీలో ఉండి ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఉండే. సో ఆయన రైజ్ చేశాడు, అందరూ నిజమే కదా, ఆయన మరి ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ, 40కి పైగా ఎమ్మెల్యే సీట్లున్న ప్రాంతం, 6 ఎంపీ సీట్లున్న ప్రాంతం, మన పార్టీ ఎంత సమర్థించిన క్యాండిడేట్ కూడా ఎక్కడ ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండాలి కదా, ఆర్గనైజేషనల్ కెపాసిటీ ఉండాలి కదా. ఒకే పాపులరు, కానీ పాపులర్ టీవీలో ఉంటే వస్తాయా అని మళ్ళీ వాళ్ళు వెనక్కి తగ్గారు, గెలవనని పార్టీగా క్యాండిడేట్ పెట్టారు. ఇది జరిగి నేను గెలిచిన వితిన్ 24 అవర్స్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, నాగేశ్వర గారు కంగ్రాచులేషన్స్ అండి, మీరు చాలా అద్భుతమైన విజయం, మామూలు విజయం కాదు, మాలాంటి బలమైన పార్టీలకు కూడా ఓడించి గెలిచారు అని. అది ఒక సర్ప్రైజ్. నిన్నటిదాకా ప్రధాన ప్రత్యర్థి మళ్ళీ పడి ఇదొక ఇండికేషన్. అంటే పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీ కూడా అదొక ఇండికేటర్ కదా. అందువల్ల మనము ఒక మనిషిగా మనం ఎలా ఉండాలి అంటే, ఎదుటి మనుషుల నుంచి మనం ఎప్పుడూ నిరంతరం నేర్చుకోవాలి. చాలామంది మనుషులలో నెగటివ్ మాత్రమే చూస్తుంటారు, నెగటివ్ మాత్రమే చూడకూడదు. నెగటివ్ అంశాలు వచ్చినప్పుడు మాట్లాడాలి, ప్రశ్నించాలి, విమర్శించాలి. కానీ పాజిటివ్ అంశాలు నేర్చుకోగలిగేది ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్లో ఉంటాయి. సో చంద్రబాబు నాయుడులో కూడా లెట్ అస్ ఆన్ దిస్ హ్యాపీ అకేషన్ ఆయన 75వ జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ఆయన నుంచి ఆయన ప్రత్యేకతగా చెప్పగలిగే 10 అంశాలు చెప్పడానికి కారణం అది. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్